పులివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. లోపలికి పద. పద నాన్న. వద్దు తాతయ్య, నేను చెప్తున్నాను కదరా, పద లోపలికి. పద పద. ఆగండి. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రాయ్ బాలు, రామ్ నీకన్నా వయసులో పెద్దవాడు. అన్నయ్యగా వాడిని గౌరవించకపోయినా పర్లేదు, కనీసం వయసు కన్నా మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. వాడేంట్రా వాడు, చదువుకున్నా కదా, ఆ మాత్రం సంస్కారం లేదా? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, అలాగే ఎవరిని ఎక్కడుంచాలో కూడా నాకు బాగా తెలుసు. ఈ మనిషిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రామ్ పరిస్థితి బాలేదు. సీత ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రామ్ ఒంటరిగా ఉండటం మంచిది కాదని తీసుకొచ్చాను. అనాథలందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం అనాథాశ్రమం కాదు. బాలు, నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అనాథ అన్న పదం ఎంత పాపమో నీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఇంతమంది మనుషులున్నారు. ఇంతమంది ఉండగా ఎవరైనా అనాథలు కారు. ప్రతి ఆడదానిలో ఒక అమ్మ, చెల్లి ఉంటారు. ప్రతి మగవాడిలో తండ్రి, అన్న, తమ్ముడు ఉంటారు. మంచి మనసుతో ఆలోచిస్తే ఆ పదం ఎవరి మీద వాడరు. ఇంకా నయం, అమ్మ బాబు తెలియని ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి అన్న తమ్ముడు అని గౌరవించి ఆస్తి రాసిమని చెప్పలేదు. ఆస్తి 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 ఆస్తి, ఇది తప్ప నీ నోట్ నుంచి మంచి మాటే రాకుండా పోయింది కదా. 25 ఏళ్ళు నీతో కలిసి పెరిగిన మనిషి కష్టాల్లో ఉంటే ఏం జరిగిందని అడగకుండా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నావే? అసలు ఏం మనిషివిరా నువ్వు? ఏమైందో అని అడగాల్సిన అవసరం ఏముంది? తెలుస్తూనే ఉంది కదా. పెళ్ళాం వదిలేసిపోయిందంటే వీళ్ళ అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పదో అర్థమవుతూనే ఉంది. బాలు, అవునమ్మా, ఆవిడ గారి మీద నిందలు వేశారని ఆ రోజు పౌరుషంగా మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా. మరిప్పుడు ఆ మహాలక్ష్మి ఇంటిని మొగుడిని వదిలేసిపోయింది. మరి దీన్నేమంటారు? మొగుణ్ణే వదిలేసిపోయిందా, లేదంటే వేరే ఎవరితో అయినా? బాలు రాయ్, నువ్వు నన్నేమైనా అని పడతాను. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, అప్పటికి కక్ష తగ్గకపోతే కొట్టు, భరిస్తాను. కానీ సీత గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఒప్పుకోను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను ఇంటికి రాకూడదు అంతేగా? సరే, వెళ్ళిపోతాను. వెళ్ళకరా. నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దురా, పెద్దవాడు నేను చెప్తున్నాగా. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వద్దు తాతయ్య, సీత దూరమైన బాధనే భరించలేకపోతున్నాను. అలాంటిది వీడు తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేను. నేను వెళ్ళిపోతాను. బాబుగారు ఆగండి. ఎక్కడికి వెళ్తారు బాబుగారు?